వసుంధర గారు చాలా మంచివారు, కానీ ఎప్పుడు చూసినా చాలా దిగులుగా ఉంటారు. ఒక సంవత్సరం క్రితం నుండి అస్సలు కనిపించడం లేదు. వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఎక్కడుంటారో తెలీదు. ఛ అని అలా తలుచుకున్నానో లేదో మా ఇంటికి చాలా హ్యాపీగా నవ్వుతూ వచ్చారు కలవడానికి. కారణం అడగ్గా మాకు ప్రశాంతత లేదు. మేము చాలా పేదవాళ్ళం. కష్టపడి ఇల్లు కొన్నాం ప్రశాంతంగా గడపాలని. ఖర్చు 10 లక్షలు, కానీ ప్రశాంతత దొరకలేదు. ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్ కూడా కొన్నాం. ఖర్చు 2 లక్షలు, ప్రశాంతత రాలేదు. ఏసీ, ఫర్నిచర్ కూడా కొన్నాం. ఖర్చు మరో 2 లక్షలు, ప్రశాంతత రాలేదు. కానీ ఈ మధ్య ఇల్లు దులుపుతుంటే ఎప్పుడో మీ మమ్మీ ఇచ్చిన గీతా, బైబిల్, ఖురాన్ దొరికాయి. వాటిని చదవగానే మాలో ఉన్న అజ్ఞానం దూరమైంది. దేవుడు ఒక్కడే అని తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం అని చెప్పి నన్ను ఆశ్చర్యపరిచారు. సో ప్లీజ్ రీడ్ గీతా, బైబిల్, ఖురాన్. థ్యాంక్ యూ.